నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేసిన మంత్రి కొడాలి నాని. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ జె నివాస్. మర్రిపాడు మండలం నందవరంలోని జడ్పీ హైస్కూల్లో ఎంఈఓ మస్తాన్ వలి ఆదేశాలతో జగనన్న విద్యా కానుక పంపిణీ. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ జె నివాస్ విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తు ఉన్నత స్థాయిలో ఉండాలని, ప్రతి బిడ్డ జీవితాన్ని తన సొంత బిడ్డ జీవితంలాగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చి విద్యార్థుల భవిష్యత్తు కోసం అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద లాంటి అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియం కూడా అమలు చేస్తూ ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలు గొప్పగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విద్యా వ్యవస్థ అభివృద్ధికి వేల కోట్లు వెచ్చించి మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి జాతీయ స్థాయి ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ శోభిత, డిఈఓ తెహారా సుల్తానా, పేరెంట్స్ కమిటీ చైర్మన్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, డీఎస్పీ, జిల్లా విద్యాశాఖ అధికారులు, నగర పంచాయతీ చైర్మన్, కమిషనర్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్ మరియు కార్పొరేషన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. విద్య, వైద్యం ఈ రెండు సమాజంలో ప్రతి వ్యక్తికి అందజేయగలిగిన సమాజమే అభివృద్ధి చెందిన సమాజం. బుచ్చిరెడ్డిపాలెం నగర పరిధిలోని ఇసుకపాలెం గ్రామం వడ్డిపాలెంలో అప్పర్ ప్రైమరీ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పరిధిలోని ఇసుకపాలెం గ్రామం వడ్డిపాలెంలో అప్పర్ ప్రైమరీ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం జరిగింది. నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఎంపీడీఓ నరసింహారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేందుకు పాఠశాలల్లో అన్ని వసతులను నాడు నేడు ద్వారా కల్పించామన్నారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. త్వరలోనే 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు డిక్షనరీ లేని కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో అప్పర్ ప్రైమరీ హైస్కూల్లో 9, 10 తరగతులను కూడా నిర్వహించేలా తన వంతు కృషి చేస్తామన్నారు. మండల అభివృద్ధి అధికారి డివి నరసింహారావు సహకారంతో పాఠశాలకు కాంపౌండ్ వాల్ కూడా నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ డిక్షనరీలు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఇవ్వలేకపోయాం, ఈ సంవత్సరం డిక్షనరీలు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ పిల్లలకి ఇవ్వడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పిల్లలకి మనం ఇప్పుడు ఈ రాష్ట్రంలో మనం పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేసేదంతా కూడా మీ పిల్లల అభివృద్ధికి పెట్టేటువంటి పెట్టుబడిగా భావిస్తున్నాం మేము ప్రభుత్వం తరఫున. కాబట్టి పాఠశాలల్ని అభివృద్ధి చేసుకోవడం మన ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి విధి. రాజకీయాలు వేరు, అందుకే మేము రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ముందు గ్రామాభివృద్ధికి సహకరించేటువంటి. మర్రిపాడు మండలం నందవరంలోని జెడ్పీ హై స్కూల్లో ఎంఈఓ మస్తాన్ వలి ఆదేశాలతో జగనన్న విద్యా కానుక పంపిణీ చేసే కార్యక్రమాన్ని పాఠశాల హెచ్ఎం శ్రీనివాసులు నిర్వహించారు.
మర్రిపాడు మండలం నందవరంలోని జడ్పీ హైస్కూల్లో ఎంఈఓ మస్తాన్ వలి ఆదేశాలతో జగనన్న విద్యా కానుక పంపిణీ చేసే కార్యక్రమాన్ని పాఠశాల హెచ్ఎం శ్రీనివాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ సుష్మితారెడ్డి పాల్గొని విద్యార్థులకు జగనన్న విద్యా కానుకల కిట్లను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాడు నేడు పనుల్లో భాగంగా విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్జీ రాజేందర్ కుమార్, స్కూల్ చైర్మన్ రాఖీ ప్రసాద్, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ విదేశాలకు కానీ వెళ్ళాలంటే మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి ఈ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో ఇందాక హెచ్ఎం గారు చెప్పారు, చాలా మంది ఎక్కువ మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం క్లాస్లోనే ఉన్నారు మాకు తెలిసినంత అని. సో టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ పాఠశాల మీకు పిల్లలకి పాఠాలు చెప్తున్నారు కాబట్టి ఇంతమంది పిల్లలు మీకు ఇక్కడ జాయిన్ అయ్యారు ఇంగ్లీష్ మీడియంలో. సో ఆల్ ది బెస్ట్ అండి. ముఖ్యంగా టీచర్స్కి మరీ నా అభినందనలు. ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా మీ హ్యాండ్స్లో ఉంది. భావి పౌరులంతా మీరే తీర్చిదిద్దుతున్నారు. సో మీరు ఎంత డిసిప్లైన్గా ఎంత చక్కగా వాళ్ళకి పాఠాలు చెప్తారు, ఎంత నీతులు గట్టిగా ఒకసారి మన ముఖ్యమంత్రి గారికి క్లాప్స్ అలాగే ఈ స్కూల్లో ఇంత చక్కగా వర్క్స్ నిర్వహించిన హెచ్ఎం గారికి, మన స్కూల్ కమిటీ చైర్మన్ గారికి కూడా ఒకసారి గట్టిగా థ్యాంక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్బమ్ చూసాను ఇప్పుడే, నాడు నేడు అనే ఆల్బమ్ని. అంతకుముందు మన పాఠశాల ఆవరణంలో ఎలా ఉండింది బిల్డింగ్ అంతా, కొన్ని ఫొటోస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఎలా ఉందో ఫొటోస్ ఎంత డిఫరెన్స్ ఉందంటే అంత డిఫరెన్స్ మనకి ఈ నాడు నేడులో కనిపిస్తూ ఉంది. సో ఎన్ని పథకాలకి గవర్నమెంట్ ఖర్చు పెట్టినా కూడా ఈ మనకి విద్యాశాఖ మీద ఎడ్యుకేషన్ కోసం, పిల్లల కోసం, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు మీ అందరికి తెలుసు మన రాష్ట్ర పరిస్థితి, మన బడ్జెట్ పరిస్థితి. అయినప్పుడు కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో మటుకు ఏ లోటు రాకూడదు అనేసి ప్రభుత్వం వారు మనకి నాడు నేడు కింద అన్ని పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా మనకు అభివృద్ధి చేశారు. దాంతోపాటు పిల్లలకు కావాల్సిన బుక్స్, యూనిఫామ్స్, ఈసారి స్పెషల్గా మీకు డిక్షనరీస్ ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది జగనన్న విద్యా కానుక అనే పథకం కింద. సో ఇదంతా కూడా మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి మీ పిల్లలందరూ కూడా. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఈ విధంగా ఫెసిలిటీస్ అనేవి ఉండట్లేదు. అలాంటి ఫెసిలిటీస్ మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చేసాయి. ఒకప్పుడు గవర్నమెంట్ పాఠశాల అంటేనే చాలామంది అంత బాగుండదు, క్వాలిటీ ఉండదు, ఎడ్యుకేషన్ బాగుండదు, బిల్డింగ్స్ బాగుండవు, సదుపాయాలు ఉండవు అనే కామెంట్స్ ఉండేవి. సో ఇప్పుడు మన ఫెసిలిటీస్ చూసి ఈవెన్ ప్రైవేట్ స్కూల్ పంపించే పిల్లల పేరెంట్స్ కూడా ప్రైవేట్ స్కూల్లో మనం అంతంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు పంపించడం, మన ఫ్రీగా గవర్నమెంట్ అన్ని ఇస్తున్నప్పుడు మనం ఎందుకని గవర్నమెంట్ స్కూల్ పంపించకూడదని ఎక్కువ మంది పేరెంట్స్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించడానికి కూడా ఇప్పుడు మోటివేట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు చాలా దగ్గర మనకి తమిళనాడు రాష్ట్రంలో కూడా ఒకసారి జానకి మేడం గారు కలెక్టర్గా ఉన్నప్పుడు విద్యాశాఖ తరఫున నేను ఒక ఎంక్వైరీ కోసం వెళ్ళాం తమిళనాడులోని స్టేట్ డిస్ట్రిక్ట్ గుర్తు రావట్లేదు నాకు. ఈవెన్ అక్కడ టీచర్స్ కూడా అందరు జనరల్గా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు టీచర్స్ కూడా. సో అంత ఎడ్యుకేషన్లో చాలా ఫార్వర్డ్ తమిళనాడు రాష్ట్రం. సో అలాంటి అన్ని మంచి విషయాలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా ఉపయోగపడుతుంది. మనం గమనించినట్లయితే ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి స్టాండర్డ్ లేకపోయినా కూడా కేవలం లాంగ్వేజ్తోనే వాళ్ళు కొట్టుకొని వచ్చేస్తున్నారు. వాళ్ళకి జస్ట్ బట్టి ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయేది, ఇంగ్లీష్లో 4 మాటలు మాట్లాడేసేది, ఉద్యోగాలు సంపాదించేసుకుంటున్నారు. మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మంచి స్టాండర్డ్ ఉంది, బాగా చదవచ్చు, నాలెడ్జ్ ఉంది, కానీ బయటకు వెళ్ళిన తర్వాత బెబ్బెబ్బే అనేసి ఇంటర్వ్యూస్లో వాటిలో నోట్ తెచ్చి మాట్లాడలేక ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ విదేశాలకు కానీ వెళ్ళాలంటే మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి ఈ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో ఇందాక హెచ్ఎం గారు చెప్పారు, చాలా మంది ఎక్కువ మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం క్లాస్లోనే ఉన్నారు మాకు తెలిసినంత అని. సో టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ పాఠశాల మీకు పిల్లలకి పాఠాలు చెప్తున్నారు కాబట్టి ఇంతమంది పిల్లలు మీకు ఇక్కడ జాయిన్ అయ్యారు ఇంగ్లీష్ మీడియంలో. సో ఆల్ ది బెస్ట్ అండి. ముఖ్యంగా టీచర్స్కి మరీ నా అభినందనలు. ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా మీ హ్యాండ్స్లో ఉంది. భావి పౌరులంతా మీరే తీర్చిదిద్దుతున్నారు. సో మీరు ఎంత డిసిప్లైన్గా ఎంత చక్కగా వాళ్ళకి పాఠాలు చెప్తారు, ఎంత నీతులు. విద్యార్థిని రమ్యను గుంటూరులో నడి రోడ్డుపై తెగ నరుకుతుంటే దిశ చట్టం ఎక్కడుందో ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. నమస్తే, నా పేరు రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ
జాతీయ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు గుంటూరు నగరంలో మరి ఒక రమ్య అనేటువంటి ఒక బీటెక్ చదువుకునేటువంటి విద్యార్థిని అతి కిరాతకంగా, దారుణంగా, పాశవికంగా నడి రోడ్డు మీద ఒక యువకుడు హత్య చేసి పారిపోతే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రత అనేటువంటి దాని మీద మరి ఏమనుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి నెలకొనుంది. మరి స్వాతంత్ర దినోత్సవం రోజు 75వ స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక ఆడపిల్ల ప్రాణానికి రక్షణ లేకుండా గుంటూరు నగరంలో నడిబొడ్డున నడి రోడ్డు మీద నరికి చంపుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది. దిశ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి ఎక్కడుందో దిశ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ప్రజలకి వివరించాలని చెప్పి మరి ఈ హత్యకి మరి ఎందుకు దిశ చట్టం ఆపలేకపోయిందని చెప్పి కూడా నవతరం పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఒక మహిళ, ఒక విద్యార్థిని మరి రక్షణ లేకుండా నడి రోడ్డు మీద మరి ఇంత బరి తెగించి ఆవిడని హత్య చేస్తే ఈ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవటం అనేది నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సినటువంటి అంశం. మరి ముఖ్యంగా చనిపోయినటువంటి విద్యార్థిని కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారాన్ని మరి ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులకి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించాలని చెప్పి నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డీజీపీ గారిని నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మీరు ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలి. మరి ఆ కుటుంబ సభ్యులతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి మేము భద్రత కల్పిస్తామనేటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నవతరం పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌరవనీయులు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ విద్యార్థిని హత్యకి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే దిశా చట్టం అనేది ఏమాత్రం కూడా రాజ్యాంగ భద్రత లేనటువంటి చట్టంగా దిశా చట్టం మిగిలిపోయింది. పేరుకే దిశ పోలీస్ స్టేషన్లు తప్ప ఏ మహిళకు కూడా రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితుల్లో దిశ పోలీస్ స్టేషన్లు పనిచేస్తూ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నవతరం పార్టీ నుంచి తెలియజేస్తూ ఈరోజు విద్యార్థిని రమ్య హత్య జరగటానికి మరి ప్రభుత్వం యొక్క ప్రైవేట్ టీచర్స్ సమక్షంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ జెండాను తెదేపా ఇన్ఛార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు ఎగురవేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మన్నె రవీంద్ర గారి వైద్యశాలలో సీనియర్ నాయకులు డాక్టర్ మన్నె రవీంద్ర గారి ఆర్థిక సహాయంతో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొనగా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ టీచర్స్ మన్నె రవీంద్ర గారికి, ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారికి తమ సమస్యల గోడును వివరిస్తూ ప్రభుత్వం తమను పూర్తిగా రోడ్డున పడేసిందని, కరోనా కష్టకాలంలో మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరించిందని వాపోయారు. వీరి సమస్యలు విని చలించిపోయిన ఎరిక్షన్ బాబు, మన్నె రవీంద్ర గారు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ టీచర్స్ పట్ల అవలంబిస్తున్న విధానం క్షమించరానిదని, నేరంగా ఉందన్నారు. మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కరోనా సృష్టించబోయే ప్రమాదం గురించి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించినా ఆయన సలహాలు పాటించినందుకే రాష్ట్రంలోని ప్రతి కార్మికుడు కష్టాల పాలయ్యాడని, పూట గడవక పస్తులుండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ ఇద్దరు నాయకులు జగన్మోహన్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు గారు అధ్యక్షత వహించగా పార్లమెంట్ తదేపా ఉపాధ్యక్షులు షేక్ మబ్బు, కంచర సత్యనారాయణ గౌడ్, త్రిపురాంతకం మండల పార్టీ అధ్యక్షులు ఊట్ల సీతయ్య, నాయకులు తోట మహేష్ నాయుడు, సీనియర్ యువ నాయకుడు కొంగిలెటి అనిల్, ఎర్రగొండపాలెం మండల జెడ్పీటీసీ అభ్యర్థి కర్రపోలు సుందర్ షేక్ మస్తాన్ వలీ, కొత్త భాస్కర్ చౌదరి, మలిపెద్ది రామకృష్ణ, షేక్ ఇస్మాయిల్, 3వ వార్డు మెంబర్ చేదూరి కిషోర్, ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గొర్రంట్ల కనకరావు, ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంది ఇతర పనులు చేస్తున్న వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్లు పోయి కాబట్టి నేను ఒకటే మన అందరినీ కోరుకుంటా ఉన్నాను. చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక పోలీస్ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బుచ్చిరెడ్డిపాలెం మండలం సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక పోలీస్ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బుచ్చిరెడ్డిపాలెం మండలం సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు దేశవ్యాప్తంగా ప్రజలందరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. ఆనాడు బ్రిటిష్ వారి బానిసత్వం నుండి ప్రజలను విడిపించేందుకు ఎందరో తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టారని అన్నారు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి త్యాగపరుల పోరాటమే నేడు దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణమన్నారు. అంతేకాక నిరంతరం భారతదేశ సైనికులు, పోలీసులు కూడా దేశం కోసం ఎనలేని సేవలు అందిస్తున్నారన్నారు. ఎంతో మంది సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారన్నారు. అటువంటి వారిని ప్రజలందరూ ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు కాలంలో దేశం కోసం ఎనలేని కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ అయ్యప్ప, పోలీసు సిబ్బంది, సచివాలయ సంరక్షణ కార్యదర్శులు, ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మా సిబ్బంది మరియు మా మహిళా పోలీసులు, గ్రామ రక్షణ, మహిళా సంరక్షణ కార్యదర్శులు, అంతేకాకుండా స్కూల్ యొక్క ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా మా స్టేషన్లో జరుపుకుంటున్న ఈ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అందరూ కూడాను ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంకా సత్మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. అందరికీ ఈ విధంగా కరోనా టైంలో కూడా మనం చేసుకుంటున్నాము. కరోనా యొక్క జాగ్రత్తలు కూడా అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవం నాడు పట్టపగలు నడి రోడ్డుపై కిరాతకంగా చంపబడిన రమేశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ తో పాటు నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గం అంటూ టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. స్వాతంత్ర దినోత్సవం నాడు పట్టపగలు నడి రోడ్డుపై కిరాతకంగా చంపబడిన రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ తో పాటు నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమంటూ టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో నారా లోకేష్ అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. దళిత ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్ దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే చర్యలు తీసుకోవడం లేదని, జగన్ పార్టీ వారు చనిపోతే కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించే ఈ ముఖ్యమంత్రి కర్కశంగా నడి రోడ్డుపై హత్య చేయబడ్డ దళిత బిడ్డ రమ్యశ్రీ కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. రమ్యశ్రీ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించి హంతకుడిని కఠినంగా శిక్షించాలని ఎరిక్షన్ బాబు డిమాండ్ చేశారు. దళిత బీటెక్ విద్యార్థి నడి రోడ్డు మీద పట్టపగలు చంపడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పోలీసులు దౌర్జన్యం చేయడం ఎంతవరకు ఒకసారి ఆలోచించారు. అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం కూడా పోలీసు దమనకాండకి, జగన్ పార్టీ అధికార పార్టీ యొక్క దౌర్జన్యానికి నిరసనగా మేము ఈ ర్యాలీ నిర్ణయిస్తున్నాము. ఇటువంటి పట్టపగలు ఒక బీటెక్ విద్యార్థి మీరు దిశ చట్టం పెట్టారు. అది ఏ విధంగా నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో నడి రోడ్డు మీద ఒక దళిత బీటెక్ విద్యార్థిని పట్టపగల హత్య చేస్తే ఆ హత్య కాబడ్డ రమ్యశ్రీని పలకరించేదానికి, పరామర్శించేదానికి మా నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు గుంటూరు వెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళిత బాలికని పరామర్శించేదానికి వెళ్తే అక్రమంగా అరెస్టులు చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే దళితుల ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు, మానభంగాలు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే మరి చూస్తూ ఊరుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని మనం ఏమనాలి? ఈరోజు ఈ రాష్ట్రంలో డీజీపీ గారు కానీ, ఆడున్నటువంటి గుంటూరు రూరల్
ఎస్పీ గారు కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులన్నీ బనాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో నాంచరయ్య హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు రేపు అందిస్తామని పోలీసులు వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో నాచార్య హత్య చేసినట్లు సమాచారం. శనివారం ఉదయం పమిడిముక్కల మండలం వీరంకిలాకు నుండి దేవరకొండ ఏడుకొండలు కుమారుడు నాగరాజు టీవీఎస్ ఎక్సెల్పై నాచార్య మధ్యలో కూర్చోబెట్టుకుని శ్రీకాకుళంలో బంధువులు ఉన్నారు, వెళ్దామని తీసుకువచ్చినట్టు సమాచారం. నాచార్య కుమార్తెను ఏడుకొండలు అన్నకు పెళ్లి ఖరారు చేసినట్టు పెళ్లి కూతురు తండ్రి నాచార్య వాయిదా వేస్తున్నట్లు సమాచారం. అయితే ఏడుకొండలు మీ అమ్మాయిని మా అన్న అబ్బాయికి ఇవ్వమని నాచార్య నిలదీయగా అందుకు నిరాకరించడంతో కక్ష పెట్టుకుని హత్య చేశారు అని ఆగిన పర్రు గ్రామస్తులు ఆరోపణ. పోలీసులు మాత్రం పూర్తి వివరాలు రేపు అందిస్తామన్నారు. సాయంత్రం పమిడిముక్కల మండలం అగ్నిపర్రు గ్రామానికి చెందిన దేవరకొండ గోపీనాథ్ అనే అతను వాళ్ళ బంధువులు ఈత వచ్చి చల్లపల్లి పోలీస్ స్టేషన్లో తమ యొక్క చిన్నాన్న దేవరకొండ నాంచారయ్య కనబట్టలేదని చెప్పేసి ఒక రిపోర్టు ఇచ్చినాడు. దానిని ఎస్ఐ గారు మ్యాన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వెంటనే గౌరవనీయులు కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చల్లపల్లి సిఐ గారు వారి యొక్క ఎస్ఐస్ బృందాలుగా ఏర్పడి శ్రీకాకుళం నుంచి వీరంగి దగ్గర నుంచి అన్ని చోట్ల సీసీ ఫుటేజీలను నిశ్చితంగా పరిశీలిస్తూ వారి యొక్క బృందాలను చుట్టుపక్కల మొత్తం వెతకడం ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు సదరు ముద్దాయిలు వచ్చేసి పురిటిగడ్డ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి తాము నాంచారయ్యను హత్య చేశామని చెప్పేసి శవాన్ని నిమ్మగొడ్డ లాకుల వద్ద కాలువలో తొక్కామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతటా వెంటనే విఆర్ఓ గారు ఆ సమాచారాన్ని సిఐ గారు తెలియజేస్తే వారు మధ్యవర్తుల సమక్షంలో అక్కడ తీసుకొని వచ్చి చూసి ఆ యొక్క నాంచార యొక్క బంధువులు తీసుకొని వచ్చి ఆ బాడీని తీస్తే వారు అది నాంచారయ్య శవముగా నిర్ధారించారు. దీంట్లో తదుపరి దర్యాప్తు శాస్త్రీయ పద్ధతిలో చేస్తాము. తదుపరి వివరాలు కూడా మీకు తెలియజేస్తాము. ఇప్పుడు శవ పంచనామా జరుగుతుంది. తర్వాత పిఎం అయిపోయిన తర్వాత మీకు అన్ని వివరాలు తెలియజేస్తాం. చట్ట ప్రకారంగా ఈ దర్యాప్తును కొనసాగిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేసిన మంత్రి కొడాలి నాని. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ జె నివాస్. సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.